ప్రియమైన సహోదరి సోదరా, దేవుడు పరిశుద్ధుడు. దేవుడు మన ప్రేమించి తన పరిశుద్ధ నామములో మనం జ్ఞాపకం చేసుకొని తన కృపా ప్రేమ కనికను బట్టి తన పరిశుద్ధమైన సన్నిధిలో ఈ సమయం ప్రవేశించడం కోసం గత దినమంతా మనం కాపాడి ఆయన ప్రేమ, ఆయన కనికరం, ఆయన కటాక్షం మనతో వంచి మన కరుణించిన వాడు, మనపై తన కృప నుంచి మన కటాక్షించిన దేవుడు. అందుకొరికి తన పరిశుద్ధమైన నామము మనకు ధరింపజేసి మన ఆయన బిడ్డలుగా నీతి ఉండాలని దేవుడు కోరుకున్నవాడు. అందుకే దేవుడి చలవస్త్ర ఒక మనిషి సత్యమును కలిగి ఉండుట కొరకు వారి గుమ్మములు, వారి జీవితం ఏ విధంగా ఉండాలి. ఈ దినము దేవుడు మనతో చెప్పిన మాట చూస్తున్నప్పుడు, నీతి గల జనము ప్రవేశించడం ద్వారములో తీయడి. యెషయా 26:2 చూస్తే ప్రభు మాట చదివిస్తుంది, సత్యమును ఆశ్రయించు నీతి గల జనము ప్రవేశించడం ద్వారములు తీయడి. మన ద్వారములు ఎవరి కోసం తీయాలి? ఎవరు ప్రవేశించాలి? ఎవరు ప్రవేశించక మన ద్వారములు సిద్ధపరచుకోవాలి. మనం ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఏమై ఉండాలి? పరిశుద్ధాత్మ దేవునితో కలిసింట కోసం జీవన దేవుని యొక్క నామమును ధరింపజేసుకోవటం కోసం దేవుడు మన మధ్య ఉన్నాడు. ఈరోజు ప్రియ సహోదర సోదరా, ఈ దినమంతా కూడా మనం కాపాడాడు. మన కనికరించిన దేవుడు మనం మోసుకొచ్చిన వాడు. మన కొరకు అయినా నిత్యం కూడా తన హస్తములు సాక్షిన వాడు. మన కుటుంబము ఎవరి కోసం తలుపులు తీయాలి? ఎవరితో కలిసి ఉండాలి? మనం ఎవరితో నిరీక్ష ఉండాలి? మన ఎవరితో ఏకీభవించాలి? సత్యము, సత్యానికి విరోధమైనది అసత్యము. నిత్యము కూడా అసత్యముతో జీవించేవారు, వేదాంతత లేనివారు అనేకులు మనకు కనపడుతూ ఉంటారు. సత్యమును కలుగుట కోసం ఆశపడే జనము నీతి గల జనం అవుతారు. సత్యమును అసత్యముగా మార్చేవారు దుర్మార్గ జనం అవుతారు. దేవుని ఆజ్ఞలు మనం చూస్తున్నప్పుడు దేవుని పరిశుద్ధమైన నామమును బట్టి మనకు నెమ్మదిని, శాంతిని, సమాధానం కావాలి. మన గృహమునకు కావాల్సిన సమాధానము, మనకు కావాల్సిన నెమ్మది. కొన్ని విషయంలో అసత్యమంతులు బట్టి చాలా హృదయం రోధిస్తూ ఉంటుంది. లోతు దినదినం కూడా నీతిమంతులండి ఆ గ్రామ విధానం చూసి చాలా హృదయం నొచ్చుకుంటూ ఉన్నాడు. అదే యేసుప్రభు ఆ సొదొమ విషయంలో కూడా మాట్లాడినవాడు. చాలామంది అసత్యమైన విషయాలు మన కొన్నిసార్లు కుటుంబంలో చేసేవారు, కానీ అదే విషయాన్ని సంఘములో, సహవాసములో వారికి ఇష్టమైన విషయంలో ప్రవర్తిస్తున్నప్పుడు వారు దాన్ని అసత్యవంతులు అనుకోరు. ఎందుకంటే దేవుని దగ్గర విషయాన్ని చేయరు, అసత్యమైన రీతిలో ప్రయాణం చేస్తుంటారు. ఆ విషయాన్ని వారి విషయాన్ని చేయరు, వారు దాన్ని ఆలోచించరు కూడా. వారు దాన్ని వెతకరు. ఈరోజు నీతో నాతో దేవుడు చెప్తున్నమాట, సత్యమును ఆశ్రయించు నీతి గల జనము ప్రవేశించిన ద్వారముల తీయడి. మనం ఎవరితో సహవాసం చేయాలి? ఎవరితో కలిసి ఉండాలి? మన హృదయమైన ద్వారం ఎవరి కోసం తెరవాలి?
మన హృదయమైన ద్వారం ఎవరి కోసం తెరిచి ఉంచాలి? అసత్యవంతుడి కోసమా? అసత్యంగా ప్రవర్తించే వారి కోసమా? అపవిత్రమైన విషయంలో నడిచేవారి కోసమా? దేవుడు అందుకోసం నేను బ్రతికించలేదు. దేవుడు అందుకోసం నిన్ను తన పరిశుద్ధ రక్తమున కానుష్యం నేను విమోచించలేదు. నీకు నెమ్మది కావాలంటే తప్పకుండా పరిశుద్ధ దేవునితో మనం ఆ పరిశుద్ధాత్మ దేవుడు ప్రవేశించే రీతిలో మన ఉదయం తెరవడాలి. ద్వారములు తీయడి. అనేకుల కోసం ద్వారములు తీయమని దేవుడు చెప్పలేదు. అవును, దేవుని యొక్క పరిశుద్ధమైన యొక్క మాటను ప్రకటించేటప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడని తెలియబట్ట కోసం దేవునికి అనుకూలమైన వారమే. దేవుని యొక్క మాటను మనం గైకొంటూ ఆయనతో మన కలిసిట కోసం ఆలోచించు. అందుకే యెషయా 60 చూస్తే 11 చెప్తున్నా, దేవుడు ఆకర్షిస్తుంది. నీ అందుకు జనముల భాగ్యం తేయబడినట్లు, వారి రాజులు జయోత్సవంతో రప్పింపడినట్లు, నీ ద్వారములు రాత్రి బడ వేయబడక నిత్యము తెరబడిన యేసుక్రీస్తు పరిశుద్ధమయం కలగాక. సత్యము కోసం ఎదురు చూసేవారు, సత్యమును నిరీక్షించేవారు ఆయన పరిశుద్ధ మాట చదువుతుంది, ఆయన కృపకలక మాట చదువుతుంది. నేను వెళ్ళాను దేవునితో కలిసి పరిశుద్ధాత్మతో నిలిచి నిత్యము నీ ద్వారములు తెరవబడి ఉండాలి. రాజులు ప్రవేశిస్తారు, అనేకులు రక్షణ కోసం పరుగులెత్తుతూ వస్తున్నారు. ఎందుకంటే వారి ద్వారములు తెరవబడక కారణం అంటే మన ద్వారము తీయబడి ఉన్నప్పుడే వస్తారు. మనం దేవుని కోసం కనిపెట్టుకున్నప్పుడు వస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుని బట్టి ఈ మాట చదివిస్తుంది. అందుకే రాజులు సహితము జయోత్సవముతో రప్పింపడినట్లు నీ ద్వారములు రాత్రి వేయబడక నిత్యము తెరవబడి ఉన్నాం. ఆనాడు పాకారపు గోడలు కట్టబడినప్పుడు మరికొన్ని విషయములు చూస్తున్నప్పుడు అనేకులు ప్రవేశించడం కోసం దేవుని యొక్క రక్షణ కొరకు పరిగెత్తి విషయంలో నీతిమంతులై ప్రవేశించడం కోసం తెరవబడటం కోసం దేవుని యొక్క మాట కింద మనము లక్ష్యం ఉంచాలి. అందుకే దేవుని నామములో తెరవబడే ప్రతి వారి గుమ్మము ప్రభు మాట కోసం, ప్రభు కోసం తెరవబడినప్పుడు దేవుడు అక్కడ చాలా గొప్ప మాట అది. కనుక అనేకులు ప్రవేశించే విషయమే రక్షణ, నీతి కలిగి రావడం కోసం, నీ కుటుంబం దేవునితో నిరీక్షణ కోసం అనేది నీకు ఆశీర్వాదం కలగాలి, నీకు దీవెన కలగాలి. కీర్తన 24:7 చూసినప్పుడు దేవుని ఆజ్ఞ వస్తుంది, గుమ్మముల రామి తలలు పైకెత్తుకొనుడి. గుమ్మముల రామి తలలు పైకెత్తుకో. మహిమగల రాజు ప్రవేశించినట్లు, ఏ రాజు? మహిమగల రాజు ప్రవేశించినట్లు ఈ రాజు ప్రవేశించాలి. ఈ మహిమగల రాజు మన గుమ్మలోంచి రావాలి. ఈ పరిశుద్ధమైన దేవుని యొక్క మహిమను కలిగిన అంటే క్రీస్తు యేసు మన నుంచి ప్రవేశించాలి, మన గుమ్మలోంచి రావాలి. గుమ్మములారా తలలు పైకెత్తుకునండి. మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మేము లేవనెత్తుకోండి. పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకునండి. లేవనెత్తకపోతే అదే పాపము. లేవనెత్తబడపోతే 8వ చదువుతున్నా అక్కడ ఒక మాట, మహిమగల ఈ రాజుడు బలశౌరి గల యెహోవా, యుద్ధశూరునైన యెహోవా. యుద్ధశూరుడు
మహిమ గల రాజు, పురాత్మనతో అనేక దినం నుంచి ప్రభు నుంచి తెలిసి పరిశుద్ధాత్మ దేవుని అంటే నీ హృదయం తెరవబడకుండా, నీ గృహం తెరవబడకుండా అదే పాపముతో, అదే బంధకముతో, అదే పాపభీతితో, అదే అక్రమైన భీతితో, అదే పాత స్వభావముతో, అదే పాత మనసుతో, అదే పాత హృదయముతో, అదే పాత ఆలోచనతో వాక్యం వినే వాళ్ళారా ఆలోచించండి. స్వభావం మారక పాతది గతించిపోకుండా పురాతనమైన తలుపులారా అనేక దినం నుంచి ప్రభువు నుంచి తెలిసి, ఆజ్ఞను తెలిసి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క మహిమను తెలిసి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని గురించి తెలిసి ఆయన కోసం నీ గుమ్మము తీయబడకుండా, నీ హృదయం తెరవబడకుండా, నీ మనసు దేవునికి విరోధమైన రీతిలో ఉంటాం. ముఖ్యంగా ఉండే గుమ్మములారా మీ తలల పైకెత్తుకోండి. లే, నీతి గలవారైతే తలల పైకెత్తుకుంటావు. నీతి గలవారైతే దేవుడు నీతిమంతులకు మార్గం చెప్తున్నాడు. నీతి గల విషయంలో దేవుడు నిలిచిండేవాడు, నీతిమంతులకు ప్రార్థన ఆలకించేవాడు, నీతిమంతుల కోసం ఎదురు చూస్తున్నవాడు. అందుకని నీతిమంతుల పో మార్గము సమూహముగా ఉండను. నీతిమంతుల పో త్రోవ నీవు సరళం చేయించున్నావు. కీర్తనలందరూ మనం చూస్తున్నప్పుడు ఈ మాట చెప్తున్నారు. అక్కడ ఇష్యకందరూ చెప్తున్నమాట. అందుకొరకి పరిశుద్ధత్వ దేవుడు ప్రవేశించినట్లు, జీవన దేవుడి నీ గృహంలో ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మూయబడిన ఉన్న జీవితాలు ప్రభు దగ్గరకు వస్తూ కూడా ప్రభు యొక్క మార్గము విరగని వారు, మూయబడిన జీవితాలు ప్రభు దగ్గరకు వస్తూ కూడా ప్రభు యొక్క మార్గమును కనిపెట్టక, ప్రభు వైపు తిరగక, ప్రభు తట్టు చూడక, ప్రభు మార్గం అనుసరింపక, ప్రభు ఆజ్ఞకు లోబడక, నిన్ను వెచ్చించుకునే విషయాలు వెచ్చించుకోవటం కాదు, దేవునితో కలిసి ఉండాలి. మన హృదయం తెరవబడాలి, మన అంతరంతో తెరవబడాలి. సత్యమును అనుసరించే వారు మనతో సహవాసం కావాలి, సత్యమును అనుసరించే వారితో మనం నిలిచి ఉండాలి. అసత్యమును ప్రేమించే వారొక విషయమై కాళ్ళను గడుపుకొని అపవాది నీలో నిలిచుంటే వల్ల నీవేం చేస్తావో నీకు తెలియదు. వాక్యం విన్న వాళ్ళారా, అందుకే నీ గృహంలో అనేక సార్లు కలవరం చేస్తున్నారు కొందరు. తిరిగి మళ్ళదే పాత బతుకుపోతుంటారు. పాత జీవితం విడిచిపెట్టాలి, కొత్త జీవితం కావాలి. క్రీస్తుని కలిగిన మనసు మనకు కలిగి ఉండాలి. అందుకని మహిమగల రాజు ప్రవేశించినట్టు గుమ్మములు తీయడే. ఆయన ప్రవేశించినప్పుడు తన మహిమ నీతో నీ గృహంలో ఉంటుంది, నీ కుటుంబంలో నిలుచుంటుంది. అందుకని ఆయన బలమైన దేవుడు, ఆశ్చర్యమైన దేవుడు, నీ విషయమైన యుద్ధము చేసేవాడు, నేను ఇడిపించేవాడు, నీ కుటుంబాన్ని విమోచించేవాడు, నీ కుటుంబానికి కావాల్సిన మార్గం ఆయన సిద్ధపరిచేవాడు, సమభూమికి నడిపించేవాడు, నీ జీవితంలోని ఒడిదుడుకుల సమస్తలను సరిచేసేవాడు, నీ కుటుంబంలో ప్రతి విషయమైన విధానాన్ని సరిచేయటకు సమర్థమైన దేవుడు. నువ్వు ఒకరికి హాని చేయలేవు అప్పుడు. అందుకే ఆలోచించాలి. పరిశుద్ధప దేవుని సన్నిధిలో జీవన దేవుని యొక్క మాటను బట్టి, సర్వోన్నతమైన దేవుని యొక్క నామను బట్టి ఈ విషయాన్ని మనం గ్రహించాలి. ఆయన పరిశుద్ధుడు, ఆయన సజీవమైన దేవుడు, ఆయన జీవముల దేవుడు. ప్రియ సహోదరి సోదర, తన నామను బట్టి మన అరిష్ట కోసం కీర్తన 118, 19, 20 చూస్తే కూడా దేవుని ఆజ్ఞ వస్తుంది.
నేను వచ్చినట్లు ఏ గుమ్మం తీయాలి? మనం ఏ గుమ్మమై ఉండాలి? మన కుటుంబం ఏమై ఉండాలి? నీతి గుమ్మము. నేను వచ్చినట్లు నీతి గుమ్మములను తీడి నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించిన. అక్కడ కొన్ని గుమ్మాలు ఉన్నాయి. ఆనాడు ఆ మందిరాన్ని కొన్ని గుమ్మాల గురించి చెప్తూ ఈరోజు నీతో నాతో చెప్పేది ఏంటంటే, మనము నీతిగల దేవుడు ప్రవేశించవచ్చు. మన గుమ్మలు తీసినప్పుడు నేను వచ్చినట్టు నీతి గుమ్మలు తీయడి నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతలు ఇచ్చేదను. ఇది యెహోవా గుమ్మం, నీతిమంత దీనిలో ప్రవేశించుదురు. అందుకని సత్యమును ఆశ్రయించు, నీతిగల జనం ప్రవేశించుడు ద్వారముల తీయడి. నీతిహీనుల కోసం లోకమంతా నీ గృహం అంతా నింపుకోవటం కోసం కాదు. నీకు పని లేదు, చాలా మందికి ఏం పని ఉండదు కనుక వారు దేవుని కోసం ధ్యానం చేయరు, దేవుని కోసం కనిపెట్టుకోరు, వారు పాడు చేయటకే ఉంటారు. దేవుని సన్నిధిలో మొరపెట్టేవారు కాదు, మోకరించడానికి వారు సహకరించే వారికి వారి మనసు సహకరించదు, వారి దేహం సహకరించదు. ఆలోచించు, కొందరు తాగి తాగి జీవితం పాడు చేసుకొని, కొందరు కొన్ని విషయాల గురించి వారు బ్రతుకంతా పాడు చేసుకొని అంత సేదు నింపుకొని ఉండటం వలన అందుకే వారికి భయం కూడా ఉండదు. నీతి గుమ్మలతి ప్రియ సహోదరి సోదర, ఒకప్పుడు మన గుమ్మం నీతిది కాదు, దేవునికి విరోధంగా జీవించిన వారము, దేవుని ఆత్మకు విరోధంగా బ్రతికిన వారము. ఈరోజు ప్రియమైన సహోదరి సోదర, యవనస్తులారా, నీ హృదయం అనే గుమ్మం ఎవరి కోసం తెరుస్తున్నావు? చాలామంది జీవితంలో ఈ మాట మనం చూస్తున్నప్పుడు చాలామంది గృహాలు క్రీస్తు ప్రవేశించడానికి అవకాశం లేదు, యేసయ్య ప్రవేశించుతనే లేవు, వారి హృదయములు చెడిపోయి ఉన్నవి. చాలామంది జీవితంలో చూస్తున్నప్పుడు వారి హృదయాలు చెడిపోయి ఉన్నవి. ఆయన పరిశుద్ధుడు, ఆలోచించాలి. దేవుని యొక్క సన్నిధుల విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవునితో మన కలిసి ఈ సర్వోన్నతమైన దేవునితో నిరీక్షణ కోసం నిన్ను పరీక్షించుకోవాలి. ప్రేమబడి కుటుంబ ప్రార్థనలో పాల్గొన్న ప్రియ సహోదరి సోదర, నీ గృహం ఏ విధంగా ఉన్నది? ఈరోజు నీ గృహం దేవునితో నిండి ఉన్నది, నీతిహీనులతో నిండి ఉన్నదా? దుష్ట కోరికలతో నిండి ఉన్నదా? పాప కోరికలతో నిండి ఉన్నదా? కప్పడమే వాటితో తెలియనట్టు నటన చేస్తున్నావా? నీకన్నీ తెలిసి కూడా ఆ పాపం తెలుసు, ఆ చెడ్డ క్రియ తెలుసు, లేక నీ పిల్లలు చేసేది తెలుసు, లేక నీ భార్య చేసేది, లేక నీ భర్త చేసేది తెలుసు, లేక వారు మోసకర విషయాలు తెలుసు, తల్లిగా నీకు తెలుసు, లేక తండ్రిగా నీకు తెలుసు, లేక ఆయా పరిస్థితులు చాలామందికి చాలా విషయాలు తెలుసు, కానీ తెలియనట్టుగా బహు అంధకారంతో ఉన్నవారు చూస్తుంటాం, నటన చేస్తున్నారు. నీదొక నటన జీవితం. ఆలోచించు సోదరి. ఈరోజు ఒక స్థలంలో ఉన్నప్పుడు నాకు ఈ విషయాలు ఏం తెలియదండి అన్నాడు ఆయన. వెంటనే తన కొడుకు కూడా ఏమన్నారంటే, సమస్త నీకు తెలుసు అన్నారు. అంతే. ఒక వాక్యం అయిన తర్వాత వారితో మాట్లాడుతున్నాను. పరిశుద్ధ వాక్యం అయిపోయింది. నుంచున్నాక పరిచిత పట్టారు, అందరూ నుంచున్నారు. దేవుడు ఒక ప్రశ్న వేశాడు. లాస్ట్లో అయిపోయింది. వారిద్దరు వచ్చి యవనస్తులు నుంచున్నారు, ప్రేయర్ చేయించుకుంటూ కోసం. నుంచున్నప్పుడు వారి తండ్రి భక్తిపరుడుగా, ఆయన ఎంతో పెద్ద భక్తి అన్నాడు, పెద్ద మోసం ఆయన నుంచి అని అంటున్నాడు. వీటి ఉండాలని తెలియదు. వాళ్ళు నాకు కొన్ని విషయాలు చెప్పారు. మేము దేవునితో ఉండాలి, దేవుని ఆత్మ మాకు కావాలి, మేము దేవుని బిడ్డలమై ఉండాలి, ఈ లోకంలో మేము అనేకల దగ్గర వెలుగుగా ఉండాలని వారు అంటూ ఉన్నారు. కానీ మాకు ఆ జీవితం లేదు, మేమంతా చీకటిలో బ్రతుకుతున్నాం.
బైబిల్ బాగా చదువుతాను నేను, కానీ బైబిల్ చదువుతున్నాను కానీ ప్రభుత్వం ఉండేంటి ఈరోజు తెలుసుకున్నానని తను చెప్తూ ఉన్నారు. మనకు ఎదురుగా వారు సమీపిస్తులు ఉన్నారు. మాట్లాడుతున్న వాళ్ళ తండ్రి అంటున్నాడు దగ్గర వచ్చి, వీరు ఎట్టుంటారు అనుకోలేదండి, నేను మంచిగా ఉన్నారు అనుకున్నాను. నేను అప్పుడు వారు కొడుకు అన్నాడు, కోళ్ళు అన్నారు, మేము ఎంత చెడిపోయిన సంగతి నీకు తెలుసు అన్నారంతే. తన తల్లి కన్నీరు కారుస్తున్నది, దేవుడు చూస్తున్నాడండి అన్నది. ఆమె కన్నీటితో, ఆమె హృదయం తెరవబడుతుంది, విరిగి నిరిగి హృదయంతో కన్నీటితో నవ్వుతూ ఉంటుంది. ఎవరికి తెలుసో ఎవరో తెలియదు, దేవుడు చూస్తున్నాడు. దయచేసి నా కుటుంబం, నేను నా భర్త నా కుటుంబం ప్రభుకి రోజులకు దేవుని రాజ్యం మాకు కావాలి అని అడిగారు. సహోదరి సహోదర, ఆలోచించాలి. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది, గుమ్మము తీయాలి, ప్రభుతో ఉండాలి, పరిశుద్ధాత్మ దేవునితో మన పరిశుద్ధ కోసం. అందుకే 20 మరోసారి ఏమంటాడు ఇక్కడ, ఇది యెహోవా గుమ్మము, ఆమేన్. కనుక నీతిమంతులు ప్రవేశించే గుమ్మంలో ప్రవేశించాలి. నీతిమంతులు పోయే త్రోవలో నీ కుటుంబం ఉండాలి. ఈరోజు నీ కుటుంబం ఎవరితో ఉంటుంది ఆలోచించు. పరిశుద్ధ దేవుని సన్నిధి. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం లోబడ్డప్పుడు ప్రభుని యేసయ్య చెప్తూ ఉన్నాడు ఒక మాట. యోహాను సువార్త 10:9 చూసినప్పుడు, నేనే ద్వారమును, నా ద్వారా ఎవరైనా లోపల ప్రవేశించినప్పుడు ఏమంటాడు, వాడు రక్షింపబడిన వాడై లోపలకు పోతూ బయటకు వచ్చుచు, ఆమేన్. అంటే ఆయన ద్వారా ప్రవేశించిన వాడు, ఆయన ద్వారా, క్రీస్తు యేసు ద్వారా. అందుకని ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలోండి ప్రవేశించుదురు. అంటే క్రీస్తు యేసు ద్వారా తప్ప ఎవరునూ తన రాజ్యంలో, అంటే తనక మహిమలో నిలిచి ఉండలేడు. యేసుక్రీస్తు పరిశుద్ధ మహిమ కలుగాక. ప్రార్థన చేద్దాం. యేసయ్యకు ప్రార్థన. పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవ, మీ పవిత్ర పాదాల కొందరం చెల్లిస్తున్నాం. మీ కృపా ప్రేమ కనికరం బట్టి మీరు మాతో ప్రతి మాటను బట్టి కొందరం చెల్లిస్తున్నాం. ఎవరి కోసం మా హృదయములు తెరవబడాలో, మా గుమ్మములు తెరవబడాలో, ఎవరి ద్వారా మేము నడవాలో సూటిగా ఖచ్చితంగా మాతో మాట్లాడారు కదా. నా ప్రియ సహోదరులు సహోదరుని జ్ఞాపం చేసుకోండి అయ్యా. ఆనాడు స్నేహితుడా అని పిలిచావు కదా, ఈరోజు నీ పాదలు కడుతున్న తండ్రి, అనేకులు విడిపింపబడి కూడా యేసయ్యా నీ పరిశుద్ధమైన మహిమలో లేరు, కాపాడుకునే స్థితిలో మేము లేవు కదా. నన్ను మమ్మల్ని కూడా జ్ఞాపం చేసుకొని ప్రతి వారిపై నీ కటాక్షం దయచేయండి. నీ వెలివిన రెక్కల చట్టం బలపరుచుకోండి. వారి వారి పని పాటలు దీవించండి. వారి స్టడీ పరంగా దీవించండి. హాస్పిటల్లో ఆయా స్థలంలో వ్యాధులతో ముట్టి స్వస్థపరచండి. ఇంకా ఆయా పరిస్థితిని బట్టి అనేక బాధల్లో ఉన్న వారిని జ్ఞాపరించుకోండి. వ్యాపారాల ధర కడుగుతున్న పెట్టకుండా జ్ఞాపకం, వ్యాపారం సహాయం చేయండి. భూ పంట విషయంలో సహాయం తెచ్చని ఇంకా తండ్రి ప్రార్థించమని అడిగిన ప్రతి బిడ్డ కూడా జ్ఞాపకం. నీ ఆత్మక విరోధంగా లేచిన ప్రతి దుష్ట కార్యంలో సంఘంలో వచ్చి లయపరిచి నిత్యం ప్రభు నీ చిత్త నెరవేర్చ సహాయం చేయండి. యేసయ్యా నీ కృపాసన్ని దయచేయండి. నీ కటాక్షం మాతో నిలిపి ఉంచండి. అదే ప్రకృతి నీ కృపలో ప్రభు ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం, ప్రతి కుటుంబాన్ని కప్పగిస్తున్నానయ్యా. నీ సన్నిధి కాంతిలో క్రీస్తు సంఘం అందించి మా ముందున్న పనిలో కూడా మీరు తోడి బలపరిచి నడిపించమని, నీ చిత్తపక్కన దర్శించుకొని బలపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రాంతంలో నేను ప్రభుదాస్ స్వస్థపడినప్పుడు ఈ వెళ్ళినప్పుడు అన్ని గుడిసెలలో చుట్టూ కూడా గడ్డి ఉంటే బురద అంటే ఇంట్లో ఆ బురదలో కూడా పోయి పండుకున్నాను నేను. ఆ పరిస్థితుల్లో, ఆ విధానంలో భయంకర పరిస్థితులు, ఏ పరిస్థితుల్లో విధానము పరిస్థితి
ఈనాడు దేవుడు గొప్ప ఐశ్వర్యం ఇచ్చాడు. యేసుక్రీస్తుకు మహిమ కలుగాక. ఆయన కలగజేస్తున్న ఇష్టపడి మంచి థ్యాంక్ యూ నాన్న.